వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం ముందు సిపిఐ నిరసన చేపట్టింది. కొత్త వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందని ఆరోపిస్తూ సిపిఐ నేతలు సవరణ చట్టం ప్రతులను దగ్ధం చేశారు. సవరించిన వక్ఫ్ బోర్డులో 4 ముస్లిమేతరులకు అవకాశం ఇవ్వడం అన్యాయమని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి వ్యాఖ్యానించారు. వక్ఫ్ బోర్డులో రికార్డులు లేని భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చూస్తోందని, దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. స్టాండింగ్ కమిటీకి ఆ బిల్లు వెళ్ళినప్పుడు ఆ స్టాండింగ్ కమిటీలో ప్రతిపక్ష పార్లమెంటు సభ్యులు అనేక సవరణలు ప్రతిపాదించారు. స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఏ సవరణని ఆమోదించలేదు. దాంతో వాళ్ళు ధర్నా చేస్తే వాళ్ళందరినీ బయటికి నెట్టి ఆర్ఎస్ఎస్ ఏమి చెప్తే అదే అమలు చేసేటటువంటి పద్ధతుల్లో వక్ఫ్ సవరణ చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదింపజేసుకున్నారు. ఈరోజు మనం చూస్తున్నాం ఏ మతానికి ఆ మతం. రోజుని హిందూ ధార్మిక సంస్థల్లోని ఇతర మతాలకు చెందినటువంటి వాళ్ళు ఎవరూ సభ్యులుగా లేరు, ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు దేవాలయాల్లో కూడా గతంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఇతర మతాలకు చెందినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ కూడా మేము తీసేస్తాము, ఇతర సంస్థలకు బదిలీ చేస్తామని చెప్పని బదిలీ చేపిస్తారు. మరి ఒక మతానికి చెందినటువంటి మత సంస్థల్లో ఇతర మతాలకి చెందిన వాళ్ళు ఉండకూడదు అని చెప్పని అన్నప్పుడు ఈరోజు వర్క్ సవరణ చట్టంలోని ఏదైతే ఈ బోర్డుని ఏర్పాటు చేస్తున్నారో ఈ బోర్డులో ఖచ్చితంగా ఒక ఇద్దరు మొత్తం 4 సభ్యులు ముస్లిమేతరులు ఉండేటటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఇందులో సవరణ తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు ఆచరణలో మీరు చేస్తున్న దానికి భిన్నంగా ఒక మతానికైతే ఎవరో అన్య మతస్థులు ఎవరో ఇందులో ఉండడానికి వీల్లేదని చెప్పని అంటారా? అదే ఇతర మైనారిటీ మతాలకు చెందినటువంటి చట్టాలకు సంబంధించి వస్తే అందులో మటుకు ఆ మతానికి చెందినటువంటి వాళ్ళు ఒక 2-3 లేకపోతే 4 సభ్యులుగా ఉండాలి. దీనిలోని పార్లమెంటు సభ్యులకి అవకాశం కల్పించారు. పార్లమెంటు సభ్యులు ఖచ్చితంగా ముస్లింలు అయ్యి ఉండాల్సిన అవసరం లేదన్నారు. అందులో 2 సభ్యులు వస్తారు. అలాగే ఖచ్చితంగా ముస్లిమేతర మతాలకు చెందినటువంటి వాళ్ళని మరో 2 పెట్టాలని చెప్పని అన్నారు. ఇప్పుడు దాని మీద అభ్యంతరాలు పార్లమెంట్ చర్చల్లోనే లేవనెత్తే పార్లమెంటు సభ్యులు మెజారిటీ మీకే కదా ఉంటుంది, వీళ్ళు మైనారిటీయే కదా అనేటటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నారు. మరి అదే సందర్భంలో కొన్ని మతాలకి సంబంధించి ఎందుకు మీరు ఆ మత సంస్థల్లోని ఇతర మతాలకు చెందినటువంటి వాళ్ళు మైనారిటీగానే 2-3 ఆ ట్రస్టుల్లోని పెట్టడానికి ఎందుకు మీరు అంగీకరించడం లేదని చెప్పన్నది ఈరోజు ఒక ప్రశ్న మీ ముందు ఉంచుతున్నాం. మరి వాటిలో కూడా అలాగే మీరు పెట్టుంటే అభ్యంతరం ఉండదు. కానీ మీరు కొన్ని మీ మతానికి చెందినటువంటి దానిలోనేమో అన్య మతస్థులు ఉండడానికి వీల్లేదు, ఇతర మైనారిటీ మతాలకు చెందినటువంటి దానిలో అన్య మతస్థులు పెట్టడం కానివ్వండి. ఈరోజుని వక్ఫ్ ఈ దానం చేసిన వాళ్ళు ఇదంతా ఏంటంటే దేవుడి పేరుతో ఉన్న భూములు, దేవాలయాలకు చెందినటువంటి భూములు కూడా అది దేవుడికి అక్కడ ధూపదీప నైవేద్యాలకు కానివ్వండి, వాటికి కానివ్వండి ఆ రోజు ఉన్నటువంటి పాలకులు లేకపోతే కొంతమంది భక్తులు వాళ్ళ ఆస్తుల్ని దేవుడి పేరుతో ఇచ్చారు. అలాగే దేవాదాయ భూములు ఆస్తులు ఏర్పడ్డాయి. వక్ఫ్కి సంబంధించి కూడా ఆనాటి పాలకులు కానివ్వండి, ఆ తర్వాత ఇప్పటికీ కూడా కొంతమంది వాళ్ళు ఆ మతంలో భక్తితోని వాళ్ళ ఆస్తుల్ని వీళ్ళకి దానం చేశారు. కొన్నాటికి రికార్డులు లేవు. ఈరోజు అటువంటివన్నీ మేము పరిశీలన చేస్తాం, రికార్డులు లేనివన్నీ మేము వెనక్కి తీసుకుంటామని చెప్తున్నారు. అని అంటే వాళ్ళు రికార్డులు ఎప్పుడు వచ్చాయి, అంతకుముందు ఏమున్నాయి? ఏదో నోటి మాటలతో చెల్లినటువంటి దానిలోని ఈరోజున వక్ఫ్ ఆస్తుల మీద ప్రభుత్వ పెత్తనం లేకపోతే బయట వాళ్ళ పెత్తనం కోసం ప్రయత్నం చేయడము, వాటి అన్యాక్రాంతం ఇప్పటికే దేశంలోని వక్ఫ్ ఆస్తులు కానివ్వండి, ఇతర దేవాదాయ భూములు కానివ్వండి చాలా అన్యాక్రాంతం అయినవన్నీ మీరు స్వాధీనం చేసుకుని ఆ సంస్థలకు అప్పచెప్తే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఈ వక్ఫ్ సవరణ బిల్లు ద్వారా వాళ్ళకున్న హక్కుల్ని హరించేటటువంటి పద్ధతులు ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి సవరణ అని చెప్పని ఈరోజు నిపుణులు చెప్తా ఉన్నారు, రాజ్యాంగ నిపుణులు చెప్తున్నారు. అందుకనే సిపిఐగా మేము దేశవ్యాప్తంగా ఈరోజు వక్ఫ్ సవరణ బిల్లుకి వ్యతిరేకంగా ఈ ఆందోళన చేస్తున్నాం. ఇప్పటికే మా పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి రాజా గారు దీని మీద సుప్రీంకోర్టులో కేసు వేశారు. అలాగే ఇతర పార్లమెంటు సభ్యులు కానివ్వండి, రాజకీయ పార్టీలు కానివ్వండి, ముస్లిం సంస్థలు కానివ్వండి సుప్రీంకోర్టులో కేసులు వేశారు. దీని మీద సుప్రీంకోర్టు విచారణ కూడా చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదైనా ప్రజా ఆందోళనను కూడా మేము చేయాలనే దాంతో ఈరోజు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.